Welcome to 24 Technologies. Our today's topic is launching instance. ఇన్స్టెన్స్ అంటే ఏంటి? మన వర్చువల్ మిషన్ కావచ్చు, లేకపోతే సర్వర్ అని అనొచ్చు, హోస్ట్ అని మనం కాల్ చేయొచ్చు, మన మెషిన్ అని కాల్ చేయొచ్చు, లేదు అంటే ఈసీటీ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. వీటిలో ఏది కాల్ చేసినా కూడా మనము క్రియేట్ చేసేది మనము ఒక మెషిన్. ఓకే, వర్చువల్గా అంటే ఫిజికల్గా ఇది లేదు, బట్ వర్చువల్గా నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, దాంట్లో మనం ఒక ఇన్స్టెన్స్ను క్రియేట్ చేయాలి, ఒక ఇన్స్టెన్స్ను లాంచ్ చేయాలి అంటే బేసిక్గా మనకి ఏవేవి కావాల్సి ఉంటాయి అని చెప్పేసి మనం తీసుకున్నాం. ఈ సెషన్లో మనం అన్ని డిఫాల్ట్ వే తీసుకుంటాము, బట్ రియల్గా ఏవేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు హౌ మెనీ ఇన్స్టెన్సెస్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే కౌంట్, ఎన్ని, ఈ కౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు దానికి ఏ నేమ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ ఇన్స్టెన్స్కి నేమ్ వి కాల్ ఇట్ అస్ ట్యాగ్స్ అని కూడా అనొచ్చు. ట్యాగ్స్ అంటే నేమ్, ఇన్స్టెన్స్ నేమ్. ఇది మన ప్రాజెక్ట్కి రెలవెంట్గా మనం పెట్టుకునేది ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ప్రాడ్లో ఉంది, లేకపోతే డెవ్, వాల్, స్టేజింగ్, ఈ రకంగా ఎక్కడ ఉందో దానికి మనం దేనికోసం బిఎం అయితే లాంచ్ చేస్తున్నామో దానికి రెలవెంట్గా మనము ట్యాగ్స్ ఇచ్చుకుంటాం. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటివి ఏవి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ట్యాగ్స్లో ఇఫ్ టెరాఫామ్ ఉంది అంటే కొంతమంది ఉపరకంగా ఒకటి పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏఎంఐస్ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, ఇమేజ్. ఈ ఇమేజ్ అనేది మీ ఓన్ ఇమేజా, లేకపోతే కస్టమ్ ఇమేజా, లేకపోతే కమ్యూనిటీ ఇమేజా అనేది మార్కెట్ ప్లేస్లో నుండి మీరు తీసుకునేది ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో మెయిన్గా ఏముంటాయంటే ఓఎస్. ఈ ఓఎస్లో కూడా మనము లినక్స్ అండ్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ వీటిపైన ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చినామంటే మనము కీ అంటే ఇన్స్టెన్స్ టైప్, ఇన్స్టెన్స్ టైప్ ఏ ఫ్యామిలీలో నుండి అంటే టీ2నా, మైక్రోనా, నానోనా, లేకపోతే ఎక్స్ లార్జా అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదు, ఇన్స్టెన్స్ ఫ్యామిలీ ఇది. ఆ తర్వాత ఏముంటాయంటే మెయిన్ విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీంట్లో సబ్నెట్స్, ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. మనకు బేసిక్గా ఎప్పుడైనా కూడా పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ అని చెప్పేసి మినిమం ఉంటాయి. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ కాకుండా ఐ గో విత్ డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ విపిసిని తీసుకుంటాం, డిఫాల్ట్ విపిసి. అండ్ నెక్స్ట్ కీ కూడా మనం స్టార్టింగ్లో వితౌట్ కీ పేర్, బట్ రియల్గా అయితే మనం కీని కూడా మనం తీసుకుంటాం, ఈ కీ పేరు. తర్వాత ఎస్జి అంటే స్టోరేజ్ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, మై బ్యాడ్, సెక్యూరిటీ గ్రూప్. దీంట్లో బేసిక్గా మనము రెండింటిపైన ఎక్కువ చూస్తాం. ఎస్ఎస్హెచ్ అంటే లినక్స్ మిషన్ తీసుకున్నప్పుడు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎస్ఎస్హెచ్ మనం టెల్నెట్ చేయడానికి అండ్ వెబ్ సర్వర్స్ కనెక్ట్ కావడానికి హెచ్టిటిపి ఇవి రెండు మెయిన్గా ఇవి తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇది డిఫాల్ట్గా, ఇది కూడా డిఫాల్ట్గా ఈ ఓఎస్కి ఎంతైతే అవసరం పడుతుందో, ఈ ఓఎస్కి ఎంత అవసరం పడుతుందో అంత జీబీ తోటి. ఈ ఓఎస్ తీసుకుంటే దానికి సంబంధించింది, ఈ ఓఎస్ తీసుకుంటే దానికి సంబంధించింది ఎంత జీబీ కావాలనో, లైక్ 8 జీబీనా లేకపోతే 30 జీబీనా అనేది మీరు తీసుకున్న ఇమేజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఉంటుంది, అది క్రియేట్ చేస్తాం.
తర్వాత నెక్స్ట్ ఈబిఎస్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది, అడ్వాన్స్ సెట్టింగ్స్. అడ్వాన్స్ సెట్టింగ్స్లో దాన్ని క్లిక్ చేసి లాస్ట్ కాలం క్వశ్చనర్ అంటే మీకు ఫైల్ను చూస్ చేసుకోవడానికి, లేదు అంటే ఇక్కడ డైరెక్ట్గా స్క్రిప్ట్ను మీరు రాయడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎందుకు బేసిక్ స్క్రిప్ట్ అంటున్నానంటే మీ మిషన్ అనేది లాంచ్ అయిన తర్వాత, ఈ మిషన్ ఏదైతే ఉందో వీటన్నింటితోటి మీరు మిషన్ లాంచ్ చేసిన తర్వాత, ఓకే, అది వర్క్ అవుతుందో లేదా అంటే ఎస్ఎస్హెచ్ పెట్టాలి. అంటే మీరు ఆ మిషన్కు కనెక్ట్ అవుతున్నారా లేదా అని చెప్పేసి. అండ్ నాకు ఈ స్క్రిప్ట్ అనేది దేనికోసము అంటే, నేను వెబ్ సర్వర్లో నా వెబ్ పేజ్ ఏది నా బ్రౌజర్లో హెచ్టిటిపి త్రూ ఆ లింక్ ఆ పబ్లిక్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్, దాన్ని నేను అక్కడ ఇస్తే అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. ఓకే, ఆ స్క్రిప్ట్ అనేది రైట్. ఇవి మనకు బేసిక్ కాంపోనెంట్స్, అంటే డిఫాల్ట్వి నేను తీసుకున్నప్పుడు ఇన్స్టెన్స్ను లాంచ్ చేసే బేసిక్ థింగ్స్. ఓకే, నేను ఐ గో విత్ బేసిక్ డిఫాల్ట్. అమెజాన్ వాడు నాకు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాడో వాటిని మాత్రం బేస్ చేసుకొని నేను లాంచ్ చేస్తాను. ఇక్కడ మనం చూద్దాం. ఒకటి ఇన్స్టెన్స్ను, డమ్మీ ఇన్స్టెన్స్ను ఒకటి టెస్టింగ్ పర్పస్ లాంచ్ చేద్దాం. ఓకే రైట్, ఇక్కడ నాకు ఆటో స్కేలింగ్ పేజ్ ఉంది. ఓకే, సైన్ ఇన్ అగైన్. సెషన్ టైమ్ అవుట్ అయినట్టుంది. సైన్ ఇన్. ఓకే, ఆ అకౌంట్కు లాగిన్. నేను ఏది క్రియేట్ చేయాలి ఇప్పుడు, నా ఈ సీటును అంటే డిఫాల్ట్ సెట్టింగ్ తోటి ఈ సీటును లాంచ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఈజీ. బట్ మనం రియల్ టైంలో ఎప్పుడు అలా చేయము. మనం ఓన్గా అన్ని క్రియేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనము వాటిని యాడ్ చేసుకుంటూ మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇన్స్టెన్సెస్లోకి మీరు వెళ్తే మీకు రన్నింగ్ ఇన్స్టెన్సెస్, మన గూగుల్ మీకంటే గూగులే స్లో ఉంది, మీరే ఫాస్ట్ ఉంటారు దీనికంటే. ఓకే, మనము ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనేది మనము ఇక్కడ నుండైనా రీడైరెక్ట్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ నుండైనా కూడా మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేయొచ్చు. వాట్ ఎవర్ మీరు ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. లాంచ్ ఇన్స్టెన్స్, నేను ఏ రీజియన్లో ఉన్నాను అనేది కూడా చెక్ చేసుకోవాలి. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, దీనికి ఒక పేరు ఇస్తాం. ఏమి ఇద్దాం, అవర్ ఛానల్ నేమ్ ఇద్దాం 24 టెక్నాలజీస్. TVCH వరకే పెడుతున్నా, 24 టెక్. ఓకే డన్. ఇక్కడ 24 టెక్ అనేది ఇచ్చిన. అండ్ ఓఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ స్టార్ట్లో నేను ఏ ఓఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అమెజాన్ లినక్స్. ఇది కూడా డిఫాల్ట్గా ఇక్కడ నాకు కెర్నల్ చూపిస్తాను చూడండి, అమెజాన్ లినక్స్ 2023 కెర్నల్ 6.1 ఏఎంఐ అని చెప్పేసి అమెజాన్ మిషన్ అని అది. అండ్ ఇన్స్టెన్స్ టైప్, మనం ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్వి మనకు కొన్ని ఇన్స్టెన్సెస్ అనేటివి కనిపిస్తాయి. ఓకే, రాలేదు, ప్రాబ్లం. ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. వచ్చాయి, బట్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ నేను ఇదే సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ రెండు చూపిస్తున్నాను, T3 స్మాల్ అండ్ T3 మైక్రో అని చెప్పేసి చూపిస్తుంది కదా, నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ T3 మైక్రో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ పేరు కూడా ఉంటుందని చెప్పాను కదా. నౌ ఐ గో విత్ ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్. నాట్ రికమెండెడ్ అని చెప్తున్నాడు, బట్ మనం ఇప్పుడు ఇదేది జస్ట్ నార్మల్ కనెక్ట్ కావడానికి. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో కూడా నేను VPC అనేది డిఫాల్ట్ VPC, ఇదేది నా డిఫాల్ట్ VPC. ఈ సబ్నెట్ అనేది నాట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంది కదా, డిఫాల్ట్ సబ్నెట్ ఇది. అవైలబిలిటీ జోన్ ఏ ఏజీలోకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు సెక్యూరిటీ గ్రూప్ కూడా లేదు. క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ను కూడా క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ SSH, అలో SSH అంటే లినక్స్ మిషన్ కాబట్టి SSH అండ్ అలో ఆల్, ఎనీవేర్ ఎనీవన్ 0.0.0.02/0 అంటే ఎనీవన్ ఎనీవేర్ అని చెప్పేసి నేను ఇచ్చుకున్నాను. అండ్ స్టోరేజ్, దీనికి నేను తీసుకునేది అమెజాన్ లినక్స్ కాబట్టి ఆ మిషన్కు 8 GB అవసరము అండ్ GP3 డ్రైవర్ తీసుకుంది. యాడ్ వాల్యూమ్, ఆ వాల్యూమ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అడిషనల్గా సెట్టింగ్స్ ఏమున్నాయి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో నేను స్క్రిప్ట్ అనేది ఇప్పుడైతే ఏం స్క్రిప్ట్ ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా లాట్ ఆఫ్ థింగ్స్, టర్మినేషన్ ప్రొడక్షన్ అని చెప్పేసి ప్లేస్మెంట్ గ్రూప్స్ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. నేను వీటి గురించి ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఐ గో విత్ డిఫాల్ట్. ఆ తర్వాత ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది కదా, నేను ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి అని పెట్టినా. ఓకే,
లాంచింగ్ ఇన్స్టెన్స్, క్రియేటింగ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్. ఆ సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. ఓకే, నా ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది 77 అంటే ఆల్మోస్ట్ లాంచ్ అయింది. నా ఇన్స్టెన్స్ ఐడి ఇది. నా ఇన్స్టెన్స్ ఐడి డన్. నా రన్నింగ్ ఇన్స్టెన్సెస్ చూద్దాం. రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఓకే, ఇక్కడ మీరు చూసినారంటే దీనికి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేటివి జనరేట్ అయినాయి. ఇక్కడ ఎవ్రీథింగ్ మనం ప్రతి ఒక్కటి చూసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. దీని పబ్లిక్ డిఎన్ఎస్ ఏంటి, ప్రైవేట్ ఏది, ఇన్స్టెంట్ స్టేట్ రన్నింగ్ స్టేట్ లో ఉందా లేదా, ప్రతి ఒక్కటి నేను చూసుకోవచ్చు. నేను ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ కావాలంటే జస్ట్ కనెక్ట్ కనెక్ట్ కనెక్ట్. ఇప్పుడు మనం ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నాం. ఎస్ఎస్హెచ్ ఇచ్చాను కాబట్టి అలోలో నాకు ఇన్స్టెన్స్ కనెక్ట్ అయింది. వన్స్ ఈ రకంగా వచ్చింది పేజ్ అంటే మీకు ఇనిషియలైజింగ్ సెషన్. ఇక్కడ మీరు మీ కమాండ్స్ అంటే లినక్స్ బేస్డ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చి మీరు ఇక్కడ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్, కమాన్. నాకు అమెజాన్ లినక్స్ అని చెప్పేసి ఫెయిల్ టు కనెక్ట్ యువర్ ఇన్స్టెన్స్ ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ ఎస్ఎస్హెచ్ టు యువర్ ఇన్స్టెన్స్ ట్రై అగైన్ లేటర్. అంటే నా ఇన్స్టెన్స్ ఇంకా ప్రాపర్ గా రన్నింగ్ స్టేట్ లో లేదేమో, దట్ ఈస్ వై కూడా నాకు చూపిస్తుంది. ఇక్కడ నేను నా ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టెన్స్ లో నాకు 3/3 చెక్ పాస్ అయిందా లేదా అనేది నేను చూసుకోవచ్చు. ఓకే, స్టేటస్ అండ్ అలారమ్స్ లో నాకు దీనికి సంబంధించిన ఇన్స్టెన్స్ సంబంధించిన స్టేటస్ చెక్స్ నేను మొత్తం అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇనిషియలైజింగ్ స్టేట్ లో ఉంది. ఇక్కడ ఈ స్టేటస్ చెక్స్ లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్చువల్గా ఇంకా కూడా ఉంటుంది. ఈబిఎస్ వాల్యూమ్ స్టేటస్ చెక్, 3/3 చెక్ పాస్ కావాలి. అంటే ఏంటి, ఒక సైడ్ నీ నెట్వర్క్ అన్ని అంటే నీ సైడ్ కరెక్ట్ గా ఉండాలి అండ్ సిస్టమ్ స్టేటస్ చెక్స్ ఆ అమెజాన్ సైడ్ కూడా అంటే వాడి డేటాబేస్ కానీ వాడి స్టోరేజ్ బాక్సెస్ కానీ వాడి నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ అవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడే ఈ రెండు కాదు, ఈబిఎస్ నీ వాల్యూమ్ ఏదైతే నీ ఓఎస్ కోసం క్రియేట్ చేసుకున్న వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ 3 హెల్త్ చెక్స్ గ్రీన్ కలర్ లో 3/3 చెక్ పాస్ అయితేనే నీకు ఇన్స్టెన్స్ కనెక్ట్ కావడం కానీ ఆ ఇన్స్టెన్స్ కి ఏదైనా నువ్వు వర్క్ చేసుకోవడం కానీ ఉంటుంది. లేకపోతే మీరు వర్క్ చేసుకోలేరు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ టైం ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. వన్స్ ఒకసారి స్పిన్ అయింది అంటే మనకు ప్రాపర్ గా రన్ అవుతుంది. మెయిన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి కనెక్ట్ కావడానికి ట్రై చేస్తాను. లెట్ మీ చెక్. ఇది జస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నా. ఇదే క్లాస్ అని మాత్రం అనుకోకండి, ఇంత సింపుల్ అని మాత్రం అనుకోకండి. అక్కడ మనం అన్ని ఏవి డిఫాల్ట్ తీసుకోకుండా మనం బోన్వి క్రియేట్ చేసుకొని ఆ బోన్వి మనము ఓకే అటాచ్ చేసుకుంటాం, మ్యాప్ చేసుకుంటాం. ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్, కమాన్. ట్రై అగైన్ లేటర్. ఇంకా స్టిల్ నా 3/3 వన్స్ ఒకసారి ఓకే, నాది 3/3 చెక్ పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది కనెక్ట్ అవుతుంది. మీరు ఇంతవరకు దానికోసం మనం ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఇన్స్టెన్స్ ని ఈ రకంగా లాంచ్ చేసి మీరు చూసుకోండి. ఇక్కడ చూసినారంటే అర్థమైంది కదా, సిస్టమ్ రీచబిలిటీ చెక్ పాస్డ్, ఇన్స్టెన్స్ రీచబిలిటీ చెక్ పాస్డ్ అండ్ అటాచ్డ్ ఈబిఎస్ రీచబిలిటీ చెక్ పాస్. ఈ 3 చెక్స్ పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏది అంటే నేను ఇప్పుడు కనెక్ట్ చేసినా కూడా కనెక్ట్ కాలేదు అంటే నా కెర్నల్ అంటే నేను ఈ యూజ్ చేసే లోకల్ ఏదైతే ఉందో ఇది ఇంటరాక్టివ్ ప్యానల్ కాబట్టి కనెక్ట్ అవుతుందో లేదో నేను సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ వన్ మోర్ ట్రై, ఇంకొక ట్రై చేద్దాం. లేదు అంటే నెక్స్ట్ సెషన్ నుండి ఇంటరాక్టివ్ ప్యానల్ నుండి కాకుండా నా ఓన్ లోకల్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాని నుండి సెషన్స్ రికార్డ్ చేస్తాను. ప్రాక్టీస్ సెషన్స్ ల్యాబ్ మాత్రము. థియరిటికల్ ఇది యూజ్ చేద్దాం అండ్ ల్యాబ్ దాంట్లో యూజ్ చేద్దాం. మీకైతే 100% వస్తుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఎస్ఎస్హెచ్ కూడా నేను కనెక్షన్ ఇచ్చాను కాబట్టి. డన్. ఓకే.
ఇది వదిలేసేయండి. రైట్? నువ్వు ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేసావో వన్స్ ఒకసారి మీ ల్యాబ్ అయిపోయిన తర్వాత దాన్ని స్టాప్ చేయడం కాదు, డెలీట్ చేయడం కూడా నేర్చుకోండి. 100% డెలీట్ చేయడం నేర్చుకోవడం కాదు, 100% యూ హావ్ టు డెలీట్ ఇట్. వై? బికాస్ మీ ఇన్స్టెన్స్ అనే దాన్ని మీకు డెడికేటెడ్‌గా వాడు ఇస్తున్నాడు కాబట్టి అది హవర్లీ బేసిస్‌లో మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ఏమవుతుంటుంది? దానికి చార్జెస్ పడుతూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఓన్లీ $100 కాబట్టి దాన్ని ఎలా టర్మినేట్ చేయాలి? ఇన్స్టెంట్ స్టేట్ డెలీట్. వన్స్ ఒకసారి డెలీట్ అని చెప్పేసి కొట్టి ఇక్కడ స్కిప్ ఓఎస్ కొట్టినా పర్లేదు, కొట్టకపోయినా పర్లేదు. బట్ సెలెక్ట్ చేద్దాం టర్మినేట్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఈ రన్నింగ్ స్టేట్ ఏదైతే ఉందో షట్టింగ్ డౌన్ అని ఫస్ట్ వచ్చి ఆ తర్వాత అది టర్మినేటెడ్ అని ఏదో ఒకటి వస్తుంది. అది చూడండి రన్నింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రన్నింగ్ స్టేట్ షట్టింగ్ డౌన్ ఆ తర్వాత టర్మినేట్ అవుతుంది మీ ఇన్స్టెన్స్ అంటే మీరు క్రియేట్ చేసుకున్నది. ఓకే. దిస్ ఈస్ అవర్ బేసిక్ క్లాస్. బేసిక్ ఇన్స్టెన్స్ మీరు ఏ రకంగా లాంచ్ చేస్తారో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్ దాని గురించి. ఓకే. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. రైట్. థ్యాంక్ యూ.